జ్ఞానపురం హవేలీ కటకం లక్ష్మి అధ్యక్షతన 193వ జయంతి ఫూలే అంబేద్కర్ అధ్యక్షతన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం ఫౌండర్ మరియు సామాజిక ఉద్యమ నాయకురాలు గూడూరు సీత మహాలక్ష్మి గారు హాజరై మాట్లాడుతూ అంబేద్కర్ ఆశించిన ఆత్మ గౌరవ ఆశయాన్ని ఆ పోరాటం ద్వారా మేము ఈ సమాజానికి పరిచయం చేశామని, వారి ఆశయ సాధన కోసం మనవంతుగా కొందరి పిల్లలను చేరదీసి విద్యను అందించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని అన్నారు। ఇక ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు ధామాల వెంకటేశ్వర్లు, బీసీపీ పార్టీ అధ్యక్షులు జిల్లా కార్యదర్శి పొడకంటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు। సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కి చైర్పర్సన్ గాను, అఖిల భారత శరీర అవయవదాతల సంఘానికి వ్యవస్థాపకురాలుగాను పనిచేస్తున్నాను। 20 ఏళ్ల క్రితం సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి 2 రంగాలలో మేము పనిచేస్తూ వచ్చామండి। రెండు రంగాలు। ఆ 2 రంగాలు, ఒకటి బతికుండగా విద్యాదానం, మనం కనని బిడ్డలని, గాలికి ధూళికి తిరుగుతున్న బిడ్డలు, మట్టి వాసన వేస్తున్న బిడ్డలు, కష్టజీవుల బిడ్డలు, శ్రమజీవుల బిడ్డలు ఎవరైతే ఉన్నారో పేదరికుల మగ్గిపోతున్న బిడ్డలని తీసుకొచ్చి అమ్మ సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోటి వారికి మా బిడ్డలుగా దత్తత తీసుకొని చదివిస్తున్నామండి। 20 సంవత్సరాల కాలంలో ఒక 450 మంది బిడ్డలను ఇప్పటికే ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దగలిగాం, ఉద్యోగాలకి పంపించగలిగాం। అందులో డాక్టర్లు, ఇంజనీర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఐటిఎన్స్ అందరూ ఉన్నారు। ఇది అందరూ చేస్తున్న పనే। విద్యాదానం అనేది ఒక మహత్తరమైన దానం అండి। చదువుకుంటే చైతన్యం వస్తుంది, చైతన్యం వస్తే హక్కుల గురించి ప్రశ్నించగలుగుతాం, మనం పోగొట్టుకున్న స్థానం ఏంటో మనకు అర్థమవుతుంది। సమాజంలో అందరూ మనుషులు సమానంగా బతికే వ్యవస్థ కోసం చదువు ద్వారా మాత్రమే పాటుపడగలుగుతామని నమ్మిన వ్యక్తిని కాబట్టి ఆ విద్యాదానం అనే కార్యక్రమం సావిత్రిబాయి పూలే ట్రస్ట్ మొదటి అంశంగా తీసుకుందండి। రెండో అంశం, మరణానంతరం కూడా ఈ సమాజానికి రుణం తీర్చుకొని ఒక మార్గం కనిపించిందండి। అది టోటల్ బాడీ డొనేషన్। టోటల్ బాడీ డొనేషన్ అంటే మొత్తం శరీరాన్ని దానం చేసేటమే దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీకి। ఒకవేళ నేను బ్రెయిన్ డెడ్ అయితే నా అవయవాలని ఎవరికైతే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారో ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారికి అమర్చి వాళ్ళ పునర్జీవితం చేయాలి। అలాగే సహజంగానే మరణిస్తే ఆ సహజ మరణం ద్వారా మా పార్థివ దేహాన్ని అనాటమీ డిపార్ట్మెంట్కి ఇచ్చి భావి వైద్య రంగ పరిశోధనలకి ఈ మానవ దేహం ఒక ఆలంబన అవుతుంది, ఒక ప్రయోగశాల అవుతుంది। చెప్తాను సార్, మేము ప్రైవేట్ కాలేజీలకు ఇవ్వటం లేదు సార్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకే ఇస్తున్నాం। ఎందుకంటే ప్రభుత్వానికి చలానా కట్టి ప్రభుత్వానికి పట్టుకెళ్ళాలండి పరిశోధనల కోసం, అది రూల్ అనాటమీ యాక్ట్ లో ఉంది। ఆ యాక్ట్ ని మేము ఇంప్లిమెంట్ చేయమని ప్రభుత్వాన్ని ఎప్పుడు అడుగుతున్నాం। మేము సాధ్యమైనంత వరకు కూడా మా జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడుంటే అక్కడే మా సభ్యులు ఆంధ్ర మెడికల్ కాలేజీ, జీజీహెచ్, రంగరాయ, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్, అలాగే ఇప్పుడు ఇటీవల కాలంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా స్థాపించబడ్డాయి కాబట్టి నాగర్ కర్నూలులో, అటు విజయనగరంలో, కొత్త ఖమ్మంలో కూడా కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి కాబట్టి డే 1 నుంచి కూడా ఆ బిడ్డలు అంటే భావి వైద్యులు అనాటమీ డిపార్ట్మెంట్ లో శరీర నిర్మాణ శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి, డిసెక్షన్ చేయాలి, పరిశోధనలు చేయాలి, సర్జరీలు ఎలా చేయాలో నేర్చుకోవాలి। కాబట్టి పార్థివ దేహాల అవసరం వాడికి ఎంతో ఉంది కాబట్టి మా శరీర దాతల సంఘం తరపున ఈ శరీరాలను దానం ఇచ్చే ప్రక్రియని, అంటే మట్టిలో కలిసిపోయి పిడికెడు బూడిదగా మిగిలిపోకుండా ఒక బోధనోపాధ్యాయుడిగా, అంటే మరణానంతరం కూడా ఉపాధ్యాయుడిగా, సైలెంట్ టీచర్గా ఉపయోగపడే ఒక మాత్ర అవకాశం శరీరధారంలో ఉంది కాబట్టి దాన్ని మేము ప్రమోట్ చేసాం। కర్మ సిద్ధాంతాలు, పునర్జన్మలు, అంత్యక్రియలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, ఇట్లాంటి ఎనకబాటు భావజాలాన్ని దూరం పెట్టిన వాళ్ళు, శాస్త్ర విజ్ఞానంతో ముందడుగు వేస్తున్న వాళ్ళు ఈ పార్థివ దేహదాతలుగా ఇప్పటికే 52,000 మంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకుని తమ విల్లు మాకు దఖలుపరచడం జరిగింది। అట్లాగే 18 ఏళ్ళు నిండిన బిడ్డలని రక్తదాతలుగా మార్చగలుగుతున్నామండి। రక్తదానమే ప్రాణదానం కాబట్టి రక్తదానం, నేత్రదానం, ఇటు బ్రెయిన్ డెడ్ అయినా సహజ మరణం పొందిన నేత్రదానం అందులో ఇంక్లూడ్ ఉంటుంది కాబట్టి ఒక 4 నేత్రదానం వల్ల
ప్రయోజనం కలుగుతుంది. అంధత్వం నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయగలుగుతాం. ఒక పక్క విద్యాదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ మహనీయుల కృషి ఏదైతే ఉందో ఆ మహనీయుల కృషికి సరైన నివాళులు అర్పించడం కోసమే మాకు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ రోజు ఖమ్మం జిల్లాలో మిత్రులు పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. మా అభిప్రాయాలని మేము చేస్తున్న కార్యక్రమాలు ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లాలో కూడా కొంతమంది వ్యక్తులు నన్ను సంప్రదించి వచ్చారు. మేము కూడా టోటల్ బాడీ డొనేట్ చేస్తామని ఎప్పటి నుంచి అడుగుతున్నారు. కొందరు విల్లు రిజిస్టర్ చేసి ఇచ్చారు. ఈ రేపొద్దున ఒక ఆయన పెద్ద ఆయన మిలిటరీలో పనిచేసి వచ్చిన వారు చనిపోతే వారు మెడికల్ కాలేజీకి బాడీని ఆయన శ్రీమతి దానం చేశారు. వారు ఒక సంస్మరణ సభ పెట్టారు కాబట్టి ఆ సంస్మరణ సభలో పాల్గొని అవయవ శరీర దానం గురించి మాట్లాడేటప్పుడు మీ జిల్లా నుంచి వెళ్ళటం జరుగుతుంది. మిత్రులారా, మీ అందరి సహకారానికి ధన్యవాదాలు. ప్రేమిద్దాం, అన్కండిషనల్ గా సమాజాన్ని ప్రేమిద్దాం, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమిద్దాం. తిరిగి ఆశించొద్దు, థ్యాంక్స్ కూడా ఆశించొద్దు. ఇదే ఆ మహనీయులకి మేము అందించే నివాళని మేము భావిస్తున్నాం. మా ప్రాణాలు కానీ, మా ఆస్తులు కానీ, లేదా మా మేధస్సు కానీ, మా తెలివి కానీ, ఇదంతా కూడా ఆ మహనీయులు పెట్టిన భిక్ష అని మేము భావిస్తున్నాం.